హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనంకి సంబంధించిన పథకం డబ్బులనేవి 13,000 రూపాయలైతే జమ అవుతున్నాయండి బ్యాంకుల్లో. అయితే ఇప్పుడిప్పుడే మాకు కూడా ఈ డబ్బులనేవి జమ కావడం అయితే జరిగింది. అయితే ఉదయం 11 గంటలకు మంత్రి లోకేష్ గారైతే ఈ డబ్బులకు సంబంధించి విడుదల చేసినట్టుగా తన యొక్క ట్విట్టర్ అకౌంట్‌లో అయితే పోస్ట్ అనేది చేయడం అయితే జరిగింది. అయితే విడుదల చేసిన ఒక 1 అవర్, 2 అవర్‌కి ఎవరికీ డబ్బులనేది పడలేదు. అయితే ఇప్పుడు మనకేంటంటే 2:42 సో, మనకు ఏందంటే 2:30కు ఈ డబ్బులనేవి పడినట్టుగా మెసేజ్ అయితే వచ్చింది. అయితే ఆ మెసేజ్ ఏ విధంగా వస్తుంది? ఏ బ్యాంకులకు మీకు డబ్బులు పడ్డాయో దానికి సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ చాలా మందికైతే తెలీదు కాబట్టి చాలామంది ఏందంటే ఇంకా డబ్బులు మాకు పడలేదని చెప్పేసి అయితే చాలామంది టెన్షన్‌లో అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి తెలియపరచండి. ఇక దీనికి సంబంధించి నేను ఒక నోటిఫికేషన్ స్టిక్ చేస్తున్నాను. ఇది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ డబ్బులనేది పడినట్టుగా మనకు మెసేజ్‌లు ఈ విధంగా అయితే వస్తున్నాయి. ఇక్కడ ఈ ఈ స్ట్రిప్ ఏదైతే ఈ స్టిక్ చేశానో దాంట్లో ఏంటంటే మనకేందంటే 13,000 రూపాయలు పడినట్టుగా, అలాగే యూనియన్ బ్యాంకుకు సంబంధించినటువంటి ఆ ఖాతాల్లో జమ అయినట్టుగా ఇక్కడైతే నోటిఫికేషన్‌లు ఇక్కడ మీకు ఫోటోలో అయితే క్లారిటీగా అయితే ఉంది. అయితే యూనియన్ బ్యాంక్ కానివ్వచ్చు, స్టేట్ బ్యాంక్ కానివ్వచ్చు, కెనరా బ్యాంక్ కానివ్వచ్చు, ఇంకా మనకేందంటే ఆంధ్ర బ్యాంక్ అని చెప్పేసి కూడా ముందు పేరైతే ఉంది. ఇప్పుడు దాన్ని కూడా యూనియన్ బ్యాంక్‌లో అయితే విలీనం అయితే చేశారు. ఈ బ్యాంకుల్లో అన్ని బ్యాంకుల్లో అయితే జమ అవుతున్నాయి. ఎవరైతే ఇంకా డబ్బులు మాకు ఇంకా పడలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరికీ సంబంధించి ఒక అలర్ట్ అండి. తప్పనిసరిగా మీ యొక్క డబ్బులు పడకపోతే ఈ ఒక్క రీజన్ అయితే ఉండవచ్చు. మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో ఆధార్ లింకప్ చేసుకోకపోవడము, అలాగే ఏందంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి మొబైల్ నంబర్ లింకప్ చేసుకోకపోవడము, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఎన్‌పీసీ అనేది లింకప్ చేయకపోవడం ద్వారా ఈ కారణం చేతనే మీకు డబ్బులైతే పడి ఉండవు. ఒకవేళ మీ యొక్క పిల్లవాని పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్‌లో మీకు ఎలిజిబుల్ చూపిస్తూ ఇంకా డబ్బులనేది పడకపోయి ఉంటే మేబీ ఇదే రీజన్ ఉంటుంది. తప్పనిసరిగా మీరు ఇవి ఏం చేయాలంటే మీరు డైరెక్ట్‌గా మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క బ్యాంకుకు సంబంధించి ఆధారు, అలాగే మొబైల్ నంబరు, నెక్స్ట్ వచ్చేసి ఎన్‌పీసీ చేసుకుంటే మీకు ఇమ్మీడియేట్‌లీ డబ్బులనేవి ఒక 2 అవర్స్‌లో పడిపోతాయి. తప్పనిసరిగా మీరు చెక్ చేసుకొని ఇవైతే చేసుకోండి. ఇప్పుడేంటంటే మీకు డబ్బులనేవి పడుతున్నాయి కాబట్టి ఒకసారి మీరు ఫోన్‌పేలో కానివ్వచ్చు, గూగుల్ పేలో కానివ్వచ్చు, ఇతర ఏదైనా యూపీఐ యాప్స్ ఉంటే గనుక దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి. డబ్బులనేది పడి ఉంటే విత్‌డ్రా చేసుకోండి. ఒకవేళ మాకు పడలేదు ఇంకా అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు రేపు కూడా మీకు పడతాయి. 24 వరకు మీకు డబ్బులనేది పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. తప్పనిసరిగా 24 వరకు అయితే వెయిట్ చేయండి. మేబీ రేపు మార్నింగ్ కూడా పడే అవకాశం అయితే ఉందండి. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్‌ను ఫాలో అవుతుండండి. ఇన్ఫర్మేషన్ చాలా మందికి అయితే తెలీదు కాబట్టి దయచేసి ఇన్ఫర్మేషన్ వేరే వారికి కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.